ఢిల్లీ సీఎం పదవికి కాసేపట్లో అతిషి రాజీనామా చేయనున్నట్లుగా తెలుస్తోంది. లెఫ్టినెంట్ గవర్నర్ కార్యాలయానికి అతిషి బయలుదేరారు. కాసేపట్లో ఎల్జీకి రాజీనామా లేఖను సీఎం అతిషి అందజేయనున్నారు. ఇవాళ సాయంత్రం 5 గంటలకు ఢిల్లీ బీజేపీ ఎమ్మెల్యేల సమావేశం జరగనుంది. ఢిల్లీ బీజేపీ చీఫ్ సచ్దేవా ఆధ్వర్యంలో సమావేశాన్ని జరగనుంది. ఇక ఈ సమావేశానికి బిఎల్ సంతోష్ హాజరు కానున్నారు. కొత్త సీఎం ఎంపికపై కీలకంగా చర్చించే అవకాశం ఉంది. కొత్త ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేయనుంది బీజేపీ కార్యవర్గం. రైట్, ఎల్జీ కార్యాలయానికి కాసేపట్లో అతిషి వెళ్లనున్నారు. అతిషి అక్కడికి వెళ్ళిన తర్వాత సీఎం పదవికి రాజీనామా లేఖను డైరెక్ట్గా ఎల్జీకి అందజేయనున్నట్లుగా తెలుస్తోంది. ఇక మరో ప్రక్క ఢిల్లీ బీజేపీ చీఫ్ సచ్దేవ్ ఆధ్వర్యంలో కీలక సమావేశం జరగబోతోంది. బీజేపీ నేతలందరికీ, ఎమ్మెల్యేలందరికీ కూడా ఈ సమావేశంలో దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది. అలాగే కొత్త సీఎం ఎంపికపై కీలకంగా చర్చించే అవకాశం కూడా కనబడుతోంది. సచ్దేవ ఆధ్వర్యంలో ఢిల్లీ బీజేపీ చీఫ్గా ఉన్నారు సచ్దేవ. ఆయన ఆధ్వర్యంలో ఈ సమావేశం జరగబోతోంది. బిఎల్ సంతోష్ ఈ సమావేశానికి హాజరు కానున్నారు. ఇక ఒక ప్రక్కన ఢిల్లీ సీఎం పదవికి అతిషి రాజీనామా చేయడానికి వెళ్తుండడం, మరో ప్రక్క బీజేపీ కార్యాలయంలో ముఖ్యమైన సమావేశం నిర్వహించడం ఎమ్మెల్యేలందరితో. ఈరోజు ఎవరవుతారు సీఎం అనే దానికి సంబంధించి కూడా ఒక ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలోనే ఎల్జీకి రాజీనామా లేఖను అతిషి అందించారు. ఢిల్లీ బీజేపీ చీఫ్ సచ్దేవ ఆధ్వర్యంలో కీలక సమావేశం జరగనుంది. దీనికి బిఎల్ సంతోష్ హాజరు కానున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఢిల్లీ సీఎం పదవికి అటు లెఫ్టినెంట్ గవర్నర్ కార్యాలయానికి అతిషి చేరుకుని తన రాజీనామా లేఖను సమర్పించారు. మరోపక్క బీజేపీ నేతల కీలక సమావేశం జరగబోతోంది. బీజేపీ చీఫ్ సచ్దేవ ఆధ్వర్యంలో ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సమావేశానికి బిఎల్ సంతోష్ కూడా హాజరు కానున్నారు. ముఖ్యంగా ఎమ్మెల్యేలందరికీ కూడా ఈ సమావేశంలో పలు సూచనలు అలాగే దిశానిర్దేశం కూడా చేయనున్నట్లుగా తెలుస్తోంది. సీఎం అభ్యర్థికి సంబంధించి కూడా ఈ సమావేశంలోనే చర్చ జరిగేటువంటి అవకాశం కనబడుతోంది. ఈరోజు సాయంత్రం 5 గంటలకు ఢిల్లీ బీజేపీ ఎమ్మెల్యేల సమావేశం. బీజేపీ చీఫ్ సచ్దేవ, ఢిల్లీ బీజేపీ చీఫ్ సచ్దేవ ఆధ్వర్యంలో ఈ సమావేశం నిర్వహించనున్నారు. రైట్, ఒక ప్రక్కన ఎల్జీ కార్యాలయానికి అతిషి సీఎం పదవికి రాజీనామా చేశారు కార్యాలయానికి వెళ్ళి. మరో ప్రక్క సాయంత్రం 5 గంటలకు బీజేపీ చీఫ్ ఆధ్వర్యంలో సమావేశం జరగబోతోంది. పూర్తి సమాచారం మా ప్రతినిధి ఢిల్లీ నుంచి గోపి అందిస్తారు. గోపి. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీ ఇప్పటివరకు ముఖ్యమంత్రిగా కొనసాగిన అతిషి ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనాకు అందజేయడం జరిగింది. ఆమ్ ఆద్మీ పార్టీ ఈ ఎలక్షన్స్లో 22 స్థానాలను మాత్రమే గెలుచుకోవడం జరిగింది. దీంతో ముఖ్యమంత్రి పదవికి అతిషి రాజీనామా చేశారు. అతిషి ముఖ్యమంత్రిగా 140 రోజుల పాటు కొనసాగారు. అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ లిక్కర్ స్కామ్ మనీ లాండరింగ్ కేసులో, సిబిఐ కేసులో అరెస్ట్ అయి తిహార్ జైలుకు వెళ్ళి బెయిల్ పై తిరిగి వచ్చిన తర్వాత ఆయన అరెస్ట్ అయినప్పుడు రాజీనామా చేయలేదు. అరెస్ట్ అయి బెయిల్ పై తిరిగి వచ్చిన తర్వాత రాజీనామా చేసి తన నెక్స్ట్ సీఎంగా అతిషిని ప్రకటించి ముఖ్యంగా ఆమెని ముఖ్యమంత్రి పదవిలో కూర్చోబెట్టడం జరిగింది. అయితే మళ్ళీ తాను గెలిచి వచ్చిన తర్వాతే ముఖ్యమంత్రి పీఠం ఎక్కుతానని చెప్పి కేజ్రీవాల్ చెప్పారు. కానీ కేజ్రీవాల్ కూడా న్యూఢిల్లీ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ నుంచి ఓడిపోవడం జరిగింది. దీంతో ముఖ్యంగా ఆమ్ ఆద్మీ పార్టీ ఓటమికి గురి కావడంతో ఇటు అతిషి ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. ఇక బీజేపీ కొత్త ప్రభుత్వం ఏర్పాటు కాబోతోంది ఢిల్లీలో. అయితే ఈ ప్రభుత్వం ఏర్పాటుకి 10 రోజుల సమయం పట్టే అవకాశం ఉంది. రేపు ప్రధాని మోడీ విదేశీ పర్యటనకు వెళ్తున్నారు, ఫ్రాన్స్, అమెరికా పర్యటనకి. సో ఈ పర్యటన ముగించుకుని ఢిల్లీ వచ్చిన అనంతరమే ప్రభుత్వ ఏర్పాటు, ముఖ్యమంత్రి ఎవరు, అలాగే ఎంతమంది ఉప ముఖ్యమంత్రులు ఉంటారు, మంత్రివర్గం, వీటన్నిటికి సంబంధించి కూడా స్పష్టత రాబోతోంది. ఈలోపు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు వీరేంద్ర సచ్దేవ ఈరోజు గెలిచిన ఎమ్మెల్యేలతో సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ఒక్కరిని ఇదొక అభినందన సభగా చెప్తున్నారు. సో గెలిచిన ఎమ్మెల్యేలందరినీ కూడా అభినందిస్తూ బీజేపీ గెలుపు కృషి చేసిన వారందరికీ కూడా కృతజ్ఞతలు, ధన్యవాదాలు చెప్పబోతున్నారు. మరోపక్క జేపీ నడ్డా, అమిత్ షా కూడా ఈరోజు ఢిల్లీలో సమావేశం కాబోతున్నారు.
బీజేపీ ముఖ్యంగా గెలుపు అలాగే ఓటములకు సంబంధించి ఏ కాన్స్టిట్యూన్సీలో ఓడియారు దానికి గల కారణాలు వీటన్నిటికి సంబంధించిన నివేదికను ప్రధాని మోడీకి ఇటు జేపీ నడ్డా సమర్పించే అవకాశం ఉంది కాబట్టి సో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపైన అమిత్ షా అలాగే జేపీ నడ్డా కూడా ఈరోజు సమీక్షించబోతున్నారు. సో ముఖ్యమంత్రి ఎవరుంటారు అనే దానికి సంబంధించి మాత్రం పార్లమెంటరీ బోర్డు పరిశీలకులను నియమించి ముఖ్యంగా లెజిస్లేటివ్ పార్టీ సమావేశం మరొకసారి జరిగే అవకాశం ఉంది. సో ఆ సమావేశంలో శాసనసభాపక్ష నేత ఎన్నుకున్న అధిష్టానానికి తెలియపరచడం జరుగుతుంది. తదుపరి ప్రమాణ స్వీకార తేదీ ముఖ్యంగా మిగతా విషయాలు ఎవరు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు, డిప్యూటీ సీఎంలు ఎంతమంది ఉంటారు, మంత్రివర్గంలో ఎవరు ఉంటారన్న దానికి సంబంధించి స్పష్టత వచ్చే అవకాశం ఉంది. సో 27 ఏళ్ల తర్వాత ఢిల్లీ పీఠాన్ని బీజేపీ కైవసం చేసుకున్న నేపథ్యంలో బీజేపీ శ్రేణులంతా కూడా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ సెలబ్రేట్ చేసుకుంటున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఈ రోజు జరిగే ముఖ్యంగా వీరేంద్ర సచ్దేవా ఏర్పాటు చేసే సమావేశంలో ఎమ్మెల్యేల అభిప్రాయాలను తెలుసుకుని ముఖ్యంగా సీఎంగా ఎవరుంటారు అన్న అంశానికి సంబంధించి ఎవరుంటే బాగుంటుందన్న అంశానికి సంబంధించి కూడా వీరేంద్ర సచ్దేవా ఎమ్మెల్యేల అభిప్రాయాలు తెలుసుకునే అవకాశం ఉంది. అయితే ప్రధానంగా ఇప్పుడు గెలిచినటువంటి ఎమ్మెల్యేలు బీజేపీ ఎమ్మెల్యేలో ప్రధానంగా వినపడుతున్నటువంటి పేర్లు ఏంటి? సీఎం రేస్లో 4 ఉన్నట్లుగా 4 పేర్లు బాహాటంగా వినపడుతున్నట్లుగా తెలుస్తోంది. కానీ బీజేపీ అనుకుంటే అధిష్టానం ఇంకో కొత్త పేర్లు కూడా వచ్చే అవకాశం ఉంది. సో ఆ కొత్త పేర్లు ఎవరు వినపడుతున్నాయి, కొత్త పేర్లు ఎవరై వినపడుతున్నాయి, అలాగే ఉన్న ఎమ్మెల్యేల్లో ఎవరి పేర్లు వినపడుతున్నాయి? ఎస్, ప్రధానంగా న్యూఢిల్లీ కాన్స్టిట్యున్సీలో అరవింద్ కేజ్రీవాల్ని ఓడించిన పర్వేష్ వర్మ పేరు ప్రధానంగా వినిపిస్తోంది. ఈయన మాజీ ముఖ్యంగా ఢిల్లీ సీఎం, ఆయన తండ్రి కూడా ఢిల్లీ సీఎంగా సాహిబ్ వర్మ పనిచేశారు. సో ఆయన తర్వాత ఈయన ముఖ్యంగా కేజ్రీవాల్ని ఢిల్లీ సీఎంగా ఉన్న కేజ్రీవాల్ని తనెవరు ఓడించలేరు అని చెప్పిన కేజ్రీవాల్ని ఓడించారు. సో ప్రధానంగా పర్వేష్ సింగ్ సాహిబ్ వర్మ పేరు వినిపిస్తోంది. అలాగే బాన్సురి స్వరాజ్, సుష్మా స్వరాజ్ కుమార్తె న్యూఢిల్లీ ఎంపీగా ఉన్నారు. సో ఆవిడ పేరు కూడా మహిళా సీఎంగా ఆవిడ పేరు కూడా ప్రధానంగా వినిపిస్తోంది. అలాగే మరికొన్ని నియోజకవర్గాల్లో మహిళ రేఖా శర్మ ఇటువంటి కొంతమంది పేర్లు అయితే వినిపిస్తున్నాయి. అలాగే సతీష్ ఉపాధ్యాయ, అలాగే వీరేంద్ర సచ్దేవాతో పాటుగా సిక్కు కమ్యూనిటీ నుంచి కూడా ఇటు ప్రాతినిధ్యం కల్పించాలి. అలాగే ఇటు పర్వేష్ వర్మ జాట్ కమ్యూనిటీ నుంచి. సో హర్యానాలో బీసీ కమ్యూనిటీకి ముఖ్యమంత్రి పదవి అప్పగించారు కాబట్టి ఇక్కడ ఢిల్లీలో జాట్ కమ్యూనిటీకి ఇస్తే బాగుంటుందన్న ఆలోచనలో కూడా ఉన్నారు. అలాగే పంజాబ్ ఎలక్షన్స్ నేపథ్యంలో, బీహార్ ఎలక్షన్స్ నేపథ్యంలో కూడా సామాజిక సమీకరణాలు అలాగే ఆర్ఎస్ఎస్ నేపథ్యంతో పాటుగా ఢిల్లీ సమస్యలపై అనుభవం ఉన్న వ్యక్తి, ముఖ్యంగా అవగాహన ఉన్న వ్యక్తి, అలాగే ఇటు సీనియర్ ముఖ్యంగా సమర్థవంతమైన పాలన అందించే నాయకుడిని ఇటు బీజేపీ ఎంపిక చేయడం జరుగుతుంది. గతంలో కూడా అనేక రాష్ట్రాలకు సంబంధించి ఛత్తీస్గఢ్ కానీ, ఒడిశా కానీ, మధ్యప్రదేశ్, రాజస్థాన్ ఇటువంటి రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు జరిగినప్పుడు ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించకుండానే ఇటు ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందిన తర్వాత ఒక కొత్త ఫేస్ని, ఎవరు ఊహించని ఫేస్ని బీజేపీ తెర మీదకి తీసుకొచ్చిన పరిస్థితులు ఉన్నాయి. సో ఇప్పుడు కూడా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పేర్లు అయితే సీనియర్ల పేర్లు చాలామంది, ఎందుకంటే చాలా ఏళ్లుగా పార్టీ కోసం కష్టపడిన వారు ఉన్నారు కాబట్టి సో చాలామంది పేర్లు అయితే వినిపిస్తున్నాయి. అందులో ఎవరిని ముఖ్యంగా పిక్ చేస్తారు ముఖ్యమంత్రిగా, అలాగే ఉప ముఖ్యమంత్రిగా, ముఖ్యంగా మహిళను ముఖ్యమంత్రిగా సూట్ చేస్తారా, లేక డిప్యూటీ సీఎంగా మహిళలకు అవకాశం కల్పిస్తారా? సామాజిక సమీకరణాల ఆధారంగా పూర్వాంచల్, నెక్స్ట్ బీహార్ ఎలక్షన్స్ కూడా ఉన్నాయి. అలాగే తూర్పు యూపీ నుంచి ఇక్కడ ప్రజలు చాలా ఎస్సీ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీస్కి సంబంధించి 12 స్థానాలు గెలిపించిన పరిస్థితి ఉంది. సో సామాజిక సమీకరణాల ఆధారంగా కూడా ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపిక ఉండే అవకాశం ఉంది. సో అధిష్టానం అయితే అందరి పేర్లను పరిశీలిస్తుంది. ఎమ్మెల్యేల అభిప్రాయాలు తీసుకున్న తర్వాత లెజిస్లేటివ్ పార్టీ మీటింగ్లో వారు అక్కడ తమ నేతను ఎన్నుకుని అధిష్టానానికి సూచించడం జరుగుతుంది. మొదటి ప్రయారిటీ మాత్రం అధిష్టానానికే ముఖ్యమంత్రి ఎంపిక చేయాలని చెప్పి సూచిస్తారు. కానీ అందరి ఎమ్మెల్యేల అభిప్రాయాలను కూడా తీసుకున్న తర్వాతనే ఢిల్లీ ముఖ్యమంత్రిని ఇటు ఎంపిక చేయడం జరుగుతుంది. తదుపరి భారీగా ముఖ్యంగా గ్రాండ్గా ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని కూడా ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తుంది. దేశవ్యాప్తంగా ఉన్న ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల నేతలు, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు వీరందరి సమక్షంలో ఈ ఢిల్లీ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార కార్యక్రమం అనేది జరగబోతోంది. సో ఫిబ్రవరి 23వ తేదీ వరకు కూడా సమయం ఉన్నట్లుగా తెలుస్తోంది. సో ప్రధాని విదేశీ పర్యటన ముగించుకొచ్చిన తర్వాత ఈ ముఖ్యమంత్రి కేబినెట్ కసరత్తంతో పూర్తయిన తర్వాత ప్రమాణ స్వీకారం, అలాగే ఎవరు ముఖ్యమంత్రి అనే దానికి సంబంధించి స్పష్టత రాబోతోంది. ఓకే గోపి, థ్యాంక్ యూ.